వెల్కమ్ బ్యాక్ సార్. హలో సార్. లాస్ట్ టైం మనం కలిసినప్పుడు మీరు చాలా విలువైన విషయాలు చెప్పారు. అప్పుడు ఎక్కువ భాగం మనం గొల్లపూడి సంస్థ గురించి, మీ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఓవరాల్గా పబ్లిషింగ్ ఇండస్ట్రీ గురించి ఈరోజు ఎక్కువ డిస్కస్ చేద్దాం సార్. ఇప్పుడు పబ్లిషింగ్ ఇండస్ట్రీని ఇప్పుడు మీలాగా, ఇప్పుడు మీ తాతగారు, మీ నాన్నగారు, మీరు ఇలాగే ఒక 3 తరాల కింద విడగొడితే, మీ తాతగారి తరంలో ఉన్న పబ్లిషింగ్ ఇండస్ట్రీ ఎలా ఉండేది, అప్పుడు ఏ సంస్థలు ఉండేవి చెప్తారా? అప్పుడు మా తాతగారు కొన్ని పుస్తకాలు సొంతంగా చేసుకుంటూ ట్రంక్ పెట్టి మీద రైల్లో తిరిగి అమ్ముకుని చాలా కష్టపడేవారండి. ఆ తర్వాత మా నాన్నగారు గోదావరి స్టేషన్లో ఒక ట్రంక్ పెట్టుకుని వ్యాపారం చేసుకున్నారు. మా తాతగారు చనిపోయిన తర్వాత మా నాన్నగారు పబ్లికేషన్ స్టార్ట్ చేసి మన మోచివీధిలో చిన్న షాప్ పెట్టారండి. ఆ మోచివీధిలో ఆయన చనిపోయిన తర్వాత మేము అన్నీ ఒక చోట ఉండాలని చెప్పేసి ఇల్లు, ప్రెస్సు, షాప్ 3వ చోట ఉండాలని చెప్పేసి రంగిరీజ్పేటలో పెట్టామండి. రంగిరీజ్పేటలో 1 సంవత్సరం గడిచిన తర్వాత సొంత భవనంలోకి మారామండి. ఆ ప్రెస్సు, ప్రింటింగ్ ప్రెస్సు, లెటర్ ప్రెస్సు ఒక 20 ఏళ్ళు జరిగిన తర్వాత టెక్నికల్ రీచ్ అది అయిపోయిందండి. ఇప్పుడు దాన్ని పెద్ద షోరూమ్ చేసాం. మేడ మీదే కాపురం అండి. మీ తాతగారి టైంలో ఉన్న ప్రముఖ సంస్థల గురించి చెప్తారా? అంటే మా నాన్నగారికి మా తాతగారికి అభిప్రాయ భేదాల వల్ల తర్వాత మా నాన్నగారు నా చిన్నతనంలో 15 ఏళ్ళ మరణించడం వల్ల నాకు పూర్తి సమాచారం లేదండి. కొంతమంది మా నాన్నగారి స్నేహితుల వల్ల, ఇతర పబ్లిషర్స్ వల్ల నిన్న మొన్న కూడా మళ్ళీ ఎంక్వైరీ చేశాను. వాళ్ళ పేర్లు అన్నీ కూడా నోట్ చేసుకున్నాను. అంతా కూడా నాకు ఐడియా ఉన్నా వాళ్ళు తిరిగి గుర్తు చేశారు. రాజమండ్రిలో మొట్టమొదటి పబ్లికేషన్స్ కర్ర అచ్చయ్య, గుండు జగన్నాథం, ఎస్ అప్పలరాజు, వీళ్ళు 3 ఉండేవారు. ఎవరి ముందో ఎవరినైతే తెలియదు నాకు. ఆ 3 ఉండి ఆ తర్వాత కొండపల్లి వీరవెంకట సన్స్, కాళా స్తంభారాయణ సన్స్. అదే టైంలో బీవెంట్కో 3 పండిట్స్, 5 పండిట్స్ అని 2 ఉండి అయ్యి రన్ అయ్యండి. ఈ ఇంతవరకు ఇవన్నీ రాజమండ్రి. ఎన్ని రాజమండ్రి. ఈ టైంలో విజయవాడలో ఏముండేవి సార్? విజయవాడలో ఈ పుస్తకాలు తక్కువ, అక్కడ ఎడ్యుకేషనల్ ఎక్కువ. బీజీఎస్ పబ్లికేషన్ ఉంటుందండి. విశాలాంధ్ర జనరల్ స్టోర్స్ అని చెప్పేసి వాళ్ళు అమలాపురం నుంచి వచ్చి పెట్టారండి. ఇప్పుడు వాళ్ళ పిల్లలు మనవాళ్ళు చూస్తున్నారు. చాలా మంచి పొజిషన్లో ఉంది ఆ సంస్థ. తర్వాత గుంటూరులో కొన్ని ఎడ్యుకేషన్ పబ్లికేషన్స్ ఉన్నాయి. హైదరాబాద్ సార్? హైదరాబాద్ ప్రస్తుతం ఏం లేవండి. పూర్వం కొండ వీరయ్య, శ్రీరామ్ పబ్లికేషన్ ఉంది, ఇప్పటికీ ఉంది, కానీ వాళ్ళు ఎక్కువగా వేయట్లేదు. అంటే మీ ఉద్దేశంలో ఈ రోజుకి విజయవాడ, హైదరాబాదు, రాజమండ్రి వీటిలో పబ్లిషింగ్లో ముఖ్యమైన పట్టణం ఏంటి సార్? విజయవాడ. ఎడ్యుకేషన్ లెక్కేసుకుంటే విజయవాడే. నవల్స్ ఎండమూరి వీరేంద్రనాథ్, మల్లది నవల్స్ అన్నీ కూడా విజయవాడ నుంచి వస్తున్నాయి, వచ్చాయి కూడా. చాలా మంది తోటి నేను ఇంతకుముందు కూడా డిస్కస్ చేసిన ఒక విషయం, ఒక రకంగా తెలుగు లిటరేచర్ కమ్యూనిటీ మొత్తానికి ఒక అవమానం ఏంటంటే, మీకు అమెజాన్లో కిండల్ మీకు ఐడియా ఉండే ఉంటుంది. అంటే బుక్ మనం కొనుక్కోలేకుండా డైరెక్ట్గా అమెజాన్లోనే కిండల్ బుక్ కొనుక్కోవచ్చు. కిండల్ జనరల్గా ఇంగ్లీష్ బుక్స్ తోటి స్టార్ట్ అయింది అమెజాన్ కాబట్టి. కానీ ఈరోజు అంటే కొన్ని సంవత్సరాల నుంచి తమిళ్, గుజరాతీ, మలయాళం, హిందీ ఇలా చాలా ఒక 12 భారతీయ భాషల్లో కిండల్ బుక్స్ చదువుకోవచ్చు. కానీ ఇంతమంది జనాభా 2 రాష్ట్రాలు ఉన్నా కూడా కిండల్ ఈ రోజుకి కూడా తెలుగు బుక్ని సపోర్ట్ చేయదు. అలా ఎందుకుందంటారు? అంటే తెలుగులో చదివే వాళ్ళు మరీ అంత తక్కువ మంది ఉన్నారు. యాక్చువల్గా మామూలు పబ్లికేషన్లో కూడా ఫస్ట్ బాంబే వస్తుందండి. బాంబే కూడా కాదు, నాసిక్. అంటే నేను అనుకుంటున్నాను నదులు ఎక్కడున్నాయో అక్కడ భక్తి కూడా ఎక్కువ ఉంటుంది. భక్తి పుస్తకాలు అమ్మే పబ్లికేషన్లు కూడా ఎక్కువ ఉంటాయి సార్. ఏమండి? అలాగే కొండల మీద తిరుపతి, శ్రీశైలం, భద్రాచలం, అన్నవరం ఇలాంటి చోట్ల భగవంతుడు కూడా మంచి స్థానం ఉంది అక్కడ భగవంతుడికి. అలాగే దేవుని పుస్తకాలు కూడా మంచి స్థానం. అంటే కిండల్లో తెలుగు పెట్టాలి కదా సార్. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే తెలుగులో పెట్టడం వల్ల మాకు పెద్దగా ఉపయోగం లేదు అంటున్నారు. కానీ తమిళ్లో పెడుతున్నారు, మలయాళంలో పెడుతున్నారు, కన్నడలో పెడుతున్నారు, అన్ని లాంగ్వేజెస్ పెడుతున్నారు, తెలుగు ఒక దాంట్లోనూ పెట్టట్లా. అది మన దురదృష్టం అనుకోలేదు. మరి ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అన్నారు తెలుగు. మరి సో ఇప్పుడు మీరు పబ్లిష్ చేస్తున్న పుస్తకాలకి జనరల్గా మనం ఆధ్యాత్మిక పుస్తకాలు అని, డివోషనల్ బుక్స్ అని ఎలా అనుకుంటాం కదా కామన్గా. ఇలా కాకుండా ఇంకా ప్రత్యేకమైన పేరు ఏమన్నా ఉందా దీనికి? ఉందండి, గుజిలీ రకాలు అంటారు. అది నాకు కొండపల్లి భాస్కరరావు గారు చెప్పారు. ఆయన ఇప్పుడు లేరు. ఇప్పుడు అలాగా గుజిలీ రకాలని పేరు ఉందండి. తర్వాత ఈ రోజున సివి కృష్ణ బుక్ డిపో, ఎన్వి గోపాలన్కో చెన్నై నుంచి వచ్చేయండి పుస్తకాలు చాలా చౌకగా వచ్చేయండి. ఆ పుస్తకాలు ఇక్కడ మేము అమ్మేవాళ్ళం అండి.
ఆ పుస్తకాలు రేట్లో అంతగా ఎవరు కన్నెత్తి చూసేవారు కాదు, చూడలేకపోయారు. ఆ పుస్తకాలు ఇప్పుడు వేరే సంస్థలకు అమ్మేశారు. వాళ్ళు అంతంత మాత్రంగా చేస్తున్నారు. ఒకళ్ళు బయట వాళ్ళు వరుసలో చేస్తున్నారు, ఇతర వ్యాపారాలతో కలిపి చేస్తున్నారు. ఓన్లీ వాళ్ళ ఆదాయంలో 5% కూడా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈవేళ రాజమండ్రిలో 3 పబ్లికేషన్స్ అయిందండి, విజయవాడలో 5 పబ్లికేషన్స్. బాల సాహిత్యం బాగా ఉందండి విజయవాడలో. సార్ బాల సాహిత్యం అంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. ఇప్పుడు మనకి ఎన్ఆర్ఐస్ ఉన్నారు, వాళ్ళు చాలామంది వాళ్ళ పిల్లలకి ఇప్పుడు మన ఇండియన్ పురాణాలకి ఈ కథలకే దూరం అయిపోయారని చెప్పి అనుకుంటున్నారు. ఇప్పుడు పిల్లలు కూడా వాళ్ళకి సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ తెలిసినట్టు మన క్యారెక్టర్స్ ఏమీ తెలియదు. కానీ అంతకు మించిగా పుస్తకాలు మన తెలుగులో ఉన్నాయి. కాశీ మజిలీ కథలు ఎవరు గుర్తించట్లేదు. హ్యారీ పాటర్ గుర్తున్నారు కానీ కాశీ మజిలీ కథలు ఎవరికి తెలియదు. సార్ ఇప్పుడు రామాయణం, భారతం ఇలాంటివి ఇప్పుడు నేను కొన్ని చదివినప్పుడు ఆ తెలుగు నాకే కష్టంగా ఉంటుంది. చెప్తాను సార్, దాని గురించి చెప్తాను. మన తెలుగులో తొలి నవల రాజశేఖర చరిత్ర వీరేశలింగం పంతులు గారు రాసింది. అలాగే పర్వతు చెన్నశేఖర్ గారు రాసిన పంచతంత్రం అలర్ట్ అయింది, అది కూడా రాజమండ్రి అయినాయి. కాశీ మజిలీ రాజమండ్రి. ఇవన్నీ చదవలేని భాషలో ఉండేవి, చాలా కష్టంగా ఉంటుంది. ఆ రోజున గిడుగు రామమూర్తి గారు పంతులు గారు తెలుగు భాషోద్యమంలో బాగా కృషి చేశారండి. ఎంతో ఆయన అనుసంధానంగా పురికొండ అప్పలస్వామి గారు వ్యవహారిక భాషలో మొట్టమొదటి రాసుకోరండి. ఆ తర్వాత బాగా రాసిన ఆయన బొమ్మకంటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఇప్పుడు రాస్తున్న వాళ్ళు రాజమండ్రిలో సుజాత గారు, మహాలక్ష్మి, వాళ్ళిద్దరూ ఉన్నారు. పిల్లలు చదవాలి అంటే వాళ్ళకి మామూలుగానే తెలుగు చదవడం రాదు, మళ్ళీ అందులో కొద్దిగా గ్రాంధికమైన తెలుగు చదవాలంటే వాళ్ళ వల్ల కాదు. ఈవేళ గ్రాంధికం 100% నిర్మూలన అయిపోయిందండి. అంటే పిల్లలకి సరళంగా రామాయణం, భారతం సరళంగా వచ్చిన రూపంలో, బొమ్మల రూపంలో, కలర్ బొమ్మల రూపంలో ఇస్తేనే అవి క్లిక్ అవుతున్నాయి. అలాంటివి మన గొల్లపూడి కొన్ని ఉన్నాయండి. అంటే కలర్ పుస్తకాలకి ఎక్కువగా అంటే ఇందులో చిన్న విషయం ఉందండి. కలర్ పుస్తకాలు, కలర్ ప్రింటింగ్ విషయంలో ప్రథమ స్థానం శివకాశి అండి, తర్వాత చెన్నై అండి, తర్వాత విజయవాడ, తర్వాత 4 రాజమండ్రి. అందువల్ల ఇక్కడ మీడియం రేట్ పుస్తకాలు వెళ్తాయి కానీ హై కాస్ట్లీ పుస్తకాలు కష్టం. అందువల్ల ఆ పుస్తకాలని బాల సాహిత్యం జేపీ పబ్లికేషన్ వాళ్ళు వేస్తున్నారు. ఆయన నా మిత్రుడే, వాళ్ళు బాగా చేస్తున్నారు. ఇప్పుడు బొమ్మల విషయం, కలర్ విషయం పక్కన పెడితే పిల్లలకు అర్థమయ్యే భాషలో ఎన్ఆర్ఐస్ కొనుక్కోగలిగేలాగా మన జీవీఎస్ రామాయణం, భారతం, భాగవతమే. రామాయణ, భారత, మహాభారతాలు కాకుండా బట్టి విక్రమార్క, తెనాలి రామకృష్ణ, బేతాళ కథలు, పరమాన శిష్యుల కథలు, ఇలాంటి ఇత్యాది పుస్తకాలు చాలా రకాలుగా వేసేవాడి. పిల్లలకు కూడా అర్థమయ్యే భాషలో పెద్ద సైజులోనే, చిన్న సైజులోనే, బొమ్మ అంటే బ్లాక్ అండ్ వైట్లోనే. అర్థమైంది సార్, అర్థమైంది. నేను ఓన్లీ భాష గురించి పంచతంత్రం కథలు అన్ని వేసాం. సార్ ఇప్పుడు ఎక్కువగా సేల్ అవుతున్న బుక్స్ ఏంటి సార్ జీవీఎస్ లో? పంచాంగాలండి, అలాగే సహస్రనామాలు, పూజలు, పురాణాలు. పంచాంగాల్లో 3 రకాలు ఉన్నాయి, మొత్తం 1 ఉన్నాయి టాప్ సేల్స్లో. ఒకటి గొల్లపొడి, ఇంకోటి నేమాని, బుట్టె పంచాంగాలు. ఈ నేమాని తంగిరాల గొల్లపొడి వేసేది ఓ స్థాయిలో అమ్ముతాయి. బుట్టే పంచాంగం వచ్చేటప్పటికి అది క్లిక్ అవ్వడం కారణం ఏంటంటే ఎక్కువగా ముహూర్తాలు పెట్టడం. ముహూర్తాలు ఎక్కువగా ఇస్తారు వాళ్ళు. సార్ ఈ పంచాంగాలు గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు ఇందాక లాస్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్న కాపీరైట్ గురించి గుర్తొచ్చింది. పంచాంగం ఎవరు చూసినా ఒకటే వస్తుంది కదా సార్, మరి దానికి ఎవరు వాళ్ళకి ప్రత్యేకత, కాపీరైట్లు ఎలా ఉంటాయి? ఇప్పుడు పంచాంగంలో ఓన్లీ తిదివార నక్షత్రాలే కాకుండా రాశి ఫలాలు, సరుకులు ధరవరలు, ఇలాంటి ఇత్యాది వచన రూపంలో ఉంటాయండి. అది ఎవరి బండిలో వాళ్ళు వెళ్తారండి. అది అందులో కాపీ అన్నది ఏం లేదండి. ఎటొచ్చి తంగిరాల, మా తంగిరాల టైటిల్ చాలా బాగుంటుందండి, దాన్ని కాపీ చేశారు ఒకళ్ళు. ఈవేళ కూడా రన్ అవుతుంది. దాని గురించి మేము అసోసియేషన్ పరంగా హెచ్చరిస్తే వాళ్ళు స్టేజ్ తెచ్చుకుని ఆగకుండా చేశారు. మాకు ఆ ఉద్దేశం లేదు. అలాగే మా పుస్తకాలు ఎంతోమంది కాపీ చేశారు, ముగ్గురు పుస్తకాలు అయ్యిందని. మేము మాత్రం ఎవరిని కాపీ చేయలేదు. మా పందాలోనే మా స్వతంత్ర రచనతోటే మేము వెళ్ళాం. అసలు పబ్లిషింగ్ రంగంలో రావడానికి మీకు ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందా? అంటే ఎవరైనా మిమ్మల్ని ఇన్స్పైర్ చేశారా? అంటే ఆ టైంలో చిన్నతనం అండి. నాకు ఎప్పుడు కూడా ఆదర్శం వావిలి రామస్వామి శాస్త్రులు, చెన్నై అండి. తర్వాత వ్యాపార రంగంలో ఆదర్శం అంబిక అగరబత్తి చైర్మన్ గారు, కృష్ణ గారు. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనే బుక్ ఒకటి ఆయన ముఖచిత్రంతో బ్యాక్ సైడ్ వేసి ఓ పుస్తకం వేసామండి. అంతేకాకుండా వాళ్ళు మాకు ఎన్నో రకాలుగా సహకరించారు. అంబికా ప్రసాద్ గారు, వాళ్ళ తమ్ముడు గారు. వాళ్ళకి మేము ఖచ్చితంగా చెప్పాలంటే విధంగా జీవీఎస్ సంస్థ రుణపడి ఉందండి. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ విషయంలో కానీ ఏదైనా కార్యక్రమం నేను చేసిన ప్రతి కార్యక్రమానికి వస్తారు వాళ్ళు. అలాగే వాళ్ళ ఇంట్లో ఏ కార్యక్రమం జరిగిందని వెళ్తాను. వాళ్ళు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్.
వాళ్ళు మాకు వ్యాపార రంగంలో పూర్తిగా ఆదర్శం. సార్, మా పోడ్కాస్ట్కి వచ్చినందుకు ధన్యవాదాలు. ఈసారి మనం కొన్ని రోజుల తర్వాత ఇంకొకసారి కలుద్దాం. తప్పకుండా.